షాక్ మీద షాక్ ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కష్టకాలంలో ఈ బరువు మొయ్యలేమో అంటున్నారు. కొంతమంది బాధ్యతల్ని వదిలేసుకుంటుంటే మరికొంతమంది పార్టీకే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఓటమి తరువాత ముఖ్య నాయకులకు అధిష్టానం భరోసా ఇవ్వలేకపోతోందా? గెలుస్తాం అన్న నమ్మకంతో అడ్జస్ట్ అయిపోయిన నేతలు ఓటమి తరువాత ప్యాకప్ అంటున్నారా? ఇది ఆరంభమేనా? వైసీపీలో ముందు ముందు మరిన్ని కుదుపులు ఉండబోతున్నాయా? కూటమి తలుపులు తెరిస్తే ప్రవాహం ఆగేలా కనిపించట్లేదా? నేతల్ని కాపాడుకోవడానికి వైసీపీ అధిష్టానం ఏం చేయబోతోంది? బరువు దించుకున్న ఆళ్ల నాని, షాక్ ఇస్తున్న వైసీపీ మాజీలు, అధిష్టానం ఆపలేకపోతోందా? ఆపడం కాదు, చుట్టూ కంచె కట్టినా సరే కొందరు ఆగేలా లేరు. రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెల్లారితే ఏ నాయకుడు సారీ బాస్ అంటారో తెలియడం లేదు. కీలక నాయకులు దూరమవుతుంటే భవిష్యత్తు మందే అన్న భరోసా ఇవ్వలేకపోతోంది పార్టీ అధినాయకత్వం. 5 ఏళ్లు పదవులు అనుభవించిన నాయకులు, జిల్లాలో చక్రం తిప్పిన నాయకులు కూడా జెండా బరువును మోయలేమంటున్నారు. పార్టీ అధినేతకు సన్నిహితుడు అనుకున్న మాజీ మంత్రి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న ఆళ్ల నాని ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పిన ఆళ్ల నాని ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పరిణామాలపై ఆళ్ల అసంతృప్తిగా ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ నాని నాయకత్వంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే పార్టీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. వైఎస్ఆర్ హయాం నుంచి దగ్గరవాడైన ఆళ్ల నాని రాజీనామాని వైసీపీ అధిష్టానం ఆమోదిస్తుందా, లేదంటే పిలిచి మాట్లాడుతోందా అన్న చర్చ జరుగుతోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నానికి వైసీపీ కుటుంబానికి విధేయుడు అనే పేరుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అత్యంత నమ్మకస్తుడు ఆయన. 2014 ఎన్నికల్లో ఆళ్ల నాని ఓడిపోయినా 2017లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో గెలిచిన ఆళ్ల నానికి కేబినెట్ లో చోటు కల్పించి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలా పడ్డారు. 62,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడంతో కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. మొదట్లో అప్పుడప్పుడైనా పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన ఆళ్ల నాని కొన్ని రోజులుగా పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు ఆళ్ల నాని నిర్ణయంతో షాక్ లో ఉంది వైసీపీ నాయకత్వం. ఆళ్ల నాని నిర్ణయానికి 2 రోజుల ముందే వైసీపీకి గుడ్ బై చెప్పారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. పవన్ కళ్యాణ్ గెలిచిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే ఆయనకు జనసేన నుంచి ఆఫర్ ఉన్నా సరే ఆయన వైసీపీని వీడలేదు. పార్టీ ఓటమికి తోడు అంతర్గత వ్యవహారాలతో వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు దొరబాబు. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ కోసం గడప గడపకి తిరిగినా తగిన గుర్తింపు లేకుండా పోయిందని, కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో తనను ప్రచారం చేయమని కూడా అడగలేదని దొరబాబు ఆవేదన చెందారు. తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడం, ఆమె తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఎన్నికల సమయం నుంచే అసంతృప్తితో ఉన్నారు దొరబాబు. చివరికి వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాపు వర్గానికి చెందిన దొరబాబు పార్టీ వీడటం కాకినాడ ప్రాంతంలో వైసీపీకి నష్టమే అంటున్నారు. వారం 10 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోకుండానే వైసీపీలో ఇవ్వడలేమంటూ చెప్పేశారు ఆ 2 నేతలు. ఆళ్ల నాని నిర్ణయం వైసీపీపై గట్టి ప్రభావం చూపేలా ఉంది. అధినాయకత్వానికి దగ్గర అనుకున్న నాయకుడే ఇమ్మడలేకపోతే మనమెంత అని అనుకునే మరికొందరు కూడా అదే బాట పట్టేలా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఓటమి తర్వాత జిల్లాలో రాజీనామాలు మొదలయ్యాయి. 2 రోజుల క్రితం అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పినా ఎన్నికల ముందు నుంచే పార్టీ వైఖరిపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. మరీ ఘోరంగా 11 సీట్లకే పరిమితం కావడంతో వచ్చే ఎన్నికల దాకా పార్టీని కాపాడుకోవడం వైసీపీకి పెద్ద సవాల్గానే మారింది. పార్టీ నాయకత్వ బాధ్యతలు మోసేందుకు కొందరు నేతలు సిద్ధంగా లేరు. ఎన్నికల ముందు పదుల సంఖ్యలో సిట్టింగ్లు నియోజకవర్గాలు మార్చడంతో పాత చోటుకి పోలేక కొత్త చోటుకి ఇమ్మడలేక ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. మేమున్నాం, ఏమున్నా మేం చూసుకుంటామని అధినాయకత్వం భరోసా ఇస్తే తప్ప పార్టీని భుజాలపై మోయడానికి దాదాపుగా ఎవరూ ముందుకొచ్చేలా లేరు. ఆళ్ల నాని రాజీనామాతో ఇప్పుడు ఏలూరు జిల్లా బాధ్యతల విషయంలోనూ వైసీపీకి ఇప్పుడు అలాంటి సమస్య ఎదుర్కోబోతోంది. జిల్లాలో పదుల సంఖ్యలో నాయకులు కూటమి పార్టీలో చేరిపోతున్నారు. చేరికలపై కొన్ని నియమాలు పెట్టుకున్న కూటమి పక్షాలు వివాదాలు లేని నాయకులను చేర్చుకుంటున్నాయి. స్థానిక సంస్థల్లో రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోతున్నాయి. చాలా చోట్ల సీన్ రివర్స్ అయింది.
మొన్నటిదాకా వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఒక్కొక్కటి చేజారిపోతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు మేయర్లు మూకుమ్మడిగా కూటమిలోకి వచ్చేస్తామని కబుర్లు పంపుతున్నారు. విశాఖ కార్పొరేషన్ పై అధికార కూటమి పట్టు బిగించింది. 10కి 10 స్టాండింగ్ కమిటీలను గెలుచుకొని మేయర్ పీఠమే నెక్స్ట్ టార్గెట్ అంటోంది. ఇక్కడ క్రాస్ అవుటింగ్ తో వైసీపీ చేతులెత్తేయాల్సి వచ్చింది. చూస్తుంటే సమీప భవిష్యత్తులో వైసీపీకి మున్సిపాలిటీలు కార్పొరేషన్లేవి మిగిలేలా లేవు. వచ్చే వాళ్ళందరికీ కండువాలు కప్పేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా లేకపోవడంతో చాలా మంది నేతలు వెయిటింగ్ లో ఉన్నారు. అవతల తలుపులు తెరిస్తే ఎంతమంది పొలమంటూ వెళ్లిపోతారో తెలియదు. వైసీపీ అధిష్టానం ఉన్నోళ్లే మనోళ్ళు అనుకుంటుందా? అనుమానం అనుకున్న నేతల్ని ఎలాగోలా బుజ్జగిస్తుందో చూడాలి మరి.